హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మీషో నుండి కొన్ని ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీషోలో తక్కువ రేట్లో మంచి ఫ్యాబ్రిక్తో అయితే బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయండి. మనకి బయట తీసుకోవాలి అన్న ఎక్కువ ప్రైస్లోనైతే ఈ బ్లౌజ్ పీసెస్ అయితే వస్తాయి కదా. మనకి తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కాబట్టి ఒకసారి అయితే మీ శారీస్ మీదకి సూట్ అయినా మీకు నచ్చిన బ్లౌజెస్ ఉంటే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. నేను ప్రతిరోజు కూడా మీ ముందుకైతే ఇలాంటి కొత్త కలెక్షన్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. డైలీ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళకైతే కలెక్షన్ తెలుస్తూనే ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి ఛానల్ని ఒకసారి చూడండి. నేను కూడా కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతిరోజు కూడా మీ ముందుకైతే ఇలాంటి కలెక్షన్స్ని అయితే తీసుకొస్తాను. మీకు మీషో నుండి ఎలాంటి రివ్యూస్ కావాలన్నది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ని చేయండి. నేను ముందు అలాంటి కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. లేట్ చేయకుండా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. ఇక మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు వెంటనే లైక్ అయితే చేసేయండి. ఫస్ట్గా వచ్చేసి అయితే ఒక బ్యూటిఫుల్ పింక్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. ఈ బ్లౌజ్లో స్పెషల్ ఏంటంటే మనకి మిర్రర్ వర్క్ వచ్చేస్తుందండి. ఇక్కడ మిర్రర్ వర్క్ కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్స్తో అయితే ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉందండి. వర్క్ అయితే మొత్తం కూడా మనకి కచ్ వర్క్ అంటాం కదా, ఆ కచ్ వర్క్ ఉంటుంది. అలాగే మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది. ఇందులో మల్టీ కలర్ థ్రెడ్స్తో అయితే ఈ ఫినిషింగ్ అంతా ఉంది. చూస్తున్నారు కదా, మనకి వైలెట్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్, వైట్ కలర్లోనైతే ఇక్కడ మొత్తం డిజైన్ అయితే వచ్చేస్తుంది. హ్యాండ్కి వచ్చేసేసరికి ఒక 3 ఇంచుల దాకా అయితే మనకి బార్డర్ టైప్లోనైతే ఈ విధంగా మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది. ఇందులో రౌండ్, స్క్వేర్ షేప్, ట్రయాంగిల్ షేప్ మిర్రర్ డిజైన్ అయితే ఉంటుంది. మొత్తం కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ ఏనండి, రియల్ మిర్రర్స్ అయితే ఏమీ కాదు. హ్యాండ్కి నిండుగానైతే ఇలా డిఫరెంట్ డిజైన్స్తో అయితే వర్క్ వచ్చేస్తుందండి. అంతా కూడా ప్లాస్టిక్ మిర్రర్స్తోనే వచ్చేసింది. మీకు నచ్చితే ఇక్కడ 5 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టించేసుకోవచ్చు. లేదంటే మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది కదా, అంతవరకు కూడా డిజైన్ అయితే పెట్టించుకోవచ్చు. కొంతవరకు ఇష్టపడతారు కదా చిన్న హ్యాండ్స్ పెట్టడానికి. ఇక్కడ మనకి హ్యాండ్ కిందికి వచ్చేసేసరికి కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి. చక్కగా మీరు కట్ వర్క్ని పెట్టించుకుంటే ఇంకా హ్యాండ్కి లుక్ అయితే చాలా బాగుంటుంది. వర్క్ కూడా హెవీగా వచ్చేసిందండి, చాలా బాగుంది. మనకి పట్టు శారీస్ మీద కానీ ఫ్యాన్సీ శారీస్ మీద కానీ చక్కగా ఈ బ్లౌజ్ అయితే సూట్ అవుతుంది. ఇక్కడ మనం కుట్టించుకున్న తర్వాత హ్యాండ్ ఎలా వచ్చేస్తుందని కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగానైతే నీట్గా వచ్చేస్తుందండి. నిండుగా ఉంటుంది వర్క్ కూడా. మనం కుట్టించుకున్న తర్వాత లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్లాస్టిక్ మిర్రర్స్ కాబట్టి బ్లౌజ్ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది. ప్రైస్ కూడా మంచి రీజనబుల్గా ఉందండి. కరెక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. మనకి అండర్ 500 రూపీస్ లోపు ఈ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ వర్క్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చిన్న హ్యాండ్స్ పెట్టుకోవచ్చు అన్నాను కదా. ఇక్కడ మిర్రర్స్ వరకు బ్యాక్ సైడ్ కొంచెం థ్రెడ్స్ కలిసి ఉంటే కట్ చేయడానికి వీలు ఉండదు, కానీ ఇక్కడ విడివిడిగానే మిర్రర్స్ వచ్చాయి కాబట్టి చక్కగా మీకు నచ్చినంత హ్యాండ్ అయితే పెట్టించేసుకోవచ్చు. ఇక హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి ఇక్కడ దగ్గరగానైతే 12.5 ఇంచెస్ వచ్చేసిందండి. పొడవును కూడా చూపిస్తాను. ఇక్కడ పొడవు కూడా దగ్గరగానైతే 10 ఇంచెస్ వరకు ఉంటుంది. మీకు నచ్చినంత పెట్టించేసుకోవచ్చు కాబట్టి హ్యాండ్ పొడవుతో అయితే అంత ఏం తేడా అయితే ఉండదు. 10 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ అంతా కూడా మంచి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ వచ్చేసిందండి. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరైతే క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూడండి. ఈ బ్లౌజ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ కూడా చూసారు కదా, నీట్ ఫినిషింగ్తో ఉంది. ఇక బ్లౌజ్కి వచ్చిన బ్యాక్ నెక్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి. చాలా వరకు ఏంటంటే కొన్ని వర్క్ బ్లౌజెస్ చిన్నగా వస్తాయి నెక్ అన్నది. ఇక్కడ ఈ నెక్ మాత్రం పెద్దగా వచ్చేసిందండి. చాలా వరకు ఇలా పెద్ద నెక్ పెట్టడానికే ప్రిఫర్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే బెస్ట్గా ఉంటుంది. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి కూడా మనకి 11.5 ఇంచెస్ వచ్చింది. వెడల్పు కూడా ఎక్కువగానే ఉందండి. చాలా బాగుంది. వర్క్ అయితే నిండుగా వచ్చేసింది. ఇక్కడ మనకి కొంచెం కట్ వర్క్ ప్యాటర్నే వచ్చింది. చూస్తున్నారు కదా, నెక్ అంతా కూడా మొత్తం వైలెట్ కలర్, అలాగే ఆరెంజ్, గ్రీన్, వైట్ థ్రెడ్తో అయితే ఈ వర్క్ అంతా వచ్చేస్తుంది. బాగుందండి. వర్క్ అయితే ఎక్కడ కూడా మిర్రర్స్ పోయినట్టయితే రాలేదండి, నీట్గా వచ్చేసింది. మనకి నెక్లోనే కాదండి, సైడ్ కూడా ప్లెయిన్గా ఉండకుండా ఇక్కడ మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది. నిండుగా ఉందండి వర్క్ అయితే. మల్టీ కలర్ శారీస్ మీదకైతే ఈ బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే ఫ్రంట్ నెక్ కూడా మనకి 6.5 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. నేను ఆ డిజైన్ని కూడా చూపిస్తాను. దగ్గరగా 7 ఇంచెస్ ఉందండి. 6.5 ఇంచెస్ కంటే ఎక్కువగానే వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా అయితే నెక్ను పెట్టించేసుకోవచ్చు. మనకి బ్యాక్ నెక్లో ఎలాంటి వర్క్ ఉందో ఫ్రంట్ నెక్లో కూడా అదే వర్క్ వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉందండి. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సరిపోతుంది. నేను ఫ్యాబ్రిక్ని కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి. ఇందులో
కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి అయితే చూసేయండి. ఇక మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ బ్లౌజ్ కూడా మీషోలో బాగా ట్రెండ్ అవుతుంది. మంచిగా బ్లౌజులు కుట్టించుకున్న తర్వాత నిండుగా లుక్ వచ్చే విధంగానే నేనైతే కలెక్షన్ని తీసుకొచ్చేసాను. మీరు ఆఫ్టర్ మన వీడియోని చూసి బ్లౌజ్ని తీసుకున్నా కానీ కామెంట్ చేస్తారండి బ్లౌజ్ వచ్చాక బెస్ట్గా వచ్చేసాయని. అయితే అంత మంచి కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను, అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే. సెకండ్ బ్లౌజ్ని కూడా చూసేద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే మంచి గ్రీన్ కలర్లో తీసుకున్నానండి. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ కలర్ నా శారీకి సూట్ అవుతుందని అయితే తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్కి చూస్తున్నారు కదా, కట్ వర్క్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్లో కూడా మళ్ళీ మనకి గోల్డ్ కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయండి. మీరు మంచి కట్ వర్క్ పెట్టించుకున్నారంటే హ్యాండ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక పైకి వచ్చేసేసరికి మనకి ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే గోల్డ్ థ్రెడ్ వీవింగ్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి. ఇందులో మొత్తం కూడా మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో అయితే లీవ్స్ ఉంటాయి, చిట్టి చిట్టి ఫ్లవర్స్ కూడా వచ్చాయి కదా, అవైతే వచ్చేస్తాయండి. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను కదా, మీలో ఎవరైనా 5 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ హ్యాండ్ పెట్టించుకోవాలి అన్నా పెట్టించుకోవచ్చండి. ఇక్కడ వర్క్ పోతుందన్న టెన్షన్ ఏముండదు, ఒకే విధంగా నిండుగా వర్క్ వచ్చేసింది కాబట్టి. లేదా పట్టు శారీస్ మీదకే మీరు బ్లౌజ్ కుట్టించుకుంటున్నారంటే ఇలా పొడవు హ్యాండ్స్ని పెట్టించుకున్న లుక్ అయితే బాగుంటుంది. మీకు నచ్చిన విధంగా అయితే పెట్టించేసుకోవచ్చు, వర్క్ అయితే పోదు. మామూలు ఫ్యాన్సీ శారీస్ మీదకి అలా అయితే చిన్న హ్యాండ్స్ని పెట్టించుకున్నా బాగుంటుంది. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే అన్ని బ్లౌజెస్కి వచ్చిన విధంగానే 10 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, నేను క్లియర్గా చూపిస్తున్నాను. కొంతవరకు డౌట్ ఉంటుంది కదా, హ్యాండ్ పొడవు వర్క్ కరెక్ట్గా వచ్చిందా లేదా తేడాగా ఉందా అనేసి అయితే, అందుకనేసి కొంచెం టేప్తో అయితే మీకు క్లారిటీ రావడానికి చూపిస్తున్నాను. హ్యాండ్ చుట్టుకొలత కూడా 11.5 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ బ్యాక్ నెక్ విషయానికి వస్తే సూపర్గా ఉందండి. బ్యాక్ నెక్ అయితే నేను మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను. హ్యాండ్ వర్క్ చూస్తున్నారు కదా, ఒక చోట ఒక హ్యాండ్కి మరొక చోట మరొక హ్యాండ్కి అయితే వర్క్ వచ్చేసింది. 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ కూడా నీట్గా ఉందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇక బ్యాక్ నెక్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, నిండుగా వచ్చేసిందండి వర్క్ అయితే. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే బ్లౌజ్ లుక్ అయితే అదిరిపోతుందండి, అంత బాగుంది వర్క్ అయితే. ఇక్కడ మనకి నెక్ కూడా కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్లో కూడా మనకి గోల్డ్ కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అందులో కూడా కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయండి. నెక్ అయితే చాలా బాగుంది కదా, నీట్గా వచ్చేసింది. హెవీగా కూడా ఉంటుందండి బ్లౌజ్ అయితే, చాలా బాగుంటుంది కుట్టించుకున్న తర్వాత. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అయితే 10 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. వెడల్పు కూడా మంచిగా ఉంది. చక్కగా మీకు పెద్ద నెక్ కావాలి అన్న పెట్టించేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా మనకి 7 ఇంచెస్ దాకా వచ్చేసింది. ఈ నెక్ కూడా కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చింది. సేమ్ మనకి బ్యాక్ నెక్లో వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవే ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. మీ శారీస్కి సూట్ అయ్యే కలర్స్ అయితే కంపల్సరిగా ఇందులో ఉంటాయి. దగ్గరగా 12 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసేయండి. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ వచ్చేసింది. 1 మీటర్ అయితే బ్లౌజ్ ఉందండి. హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ అయితే సరిపోతుంది. థర్డ్ బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజు తీసుకొచ్చిన కలెక్షన్ అంతా డిఫరెంట్ డిజైన్ ఉంటుంది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే బ్లౌజెస్ వచ్చాయండి. మీరు అన్ని డిజైన్స్ని చూడండి, మీ శారీస్కి సూట్ అయ్యేవి మీకు నచ్చిన కలెక్షన్ ఉంటే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. ఈ బ్లౌజ్కి వచ్చిన హ్యాండ్ వర్క్ని అయితే చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ అయితే 2 పీస్ కాన్సెప్ట్లో వచ్చేసిందండి. ఒక హ్యాండ్ మీద బ్లౌజ్ మీద ఒక హ్యాండ్ వర్క్ అలాగే ఫ్రంట్ నెక్ ఉంటుంది, మరొక పీస్ మీదనేమో హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది, బ్యాక్ నెక్ వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను హ్యాండ్ వర్క్ చూపిస్తున్నాను చూడండి. ఎల్లో పింక్ కాన్సెప్ట్లోనైతే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి అయితే పికాక్ బ్లూ షేడ్లోనైతే ఉంటుందండి. డిఫరెంట్ కలర్తో అయితే బ్లౌజ్ వచ్చేసింది. ఇలాంటి బ్లౌజ్ అయితే మనం చాలా శారీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు. ఎల్లో పింక్ గోల్డ్ వచ్చింది కాబట్టి చాలా శారీస్ మీదకి అయితే చక్కగా సెట్ అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ వర్క్ను కూడా చూస్తున్నారు కదా, మనకి నిండుగా అయితే మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది. ఇక్కడ మనకైతే హ్యాండ్కి వచ్చిన వర్క్ చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉందండి. మొత్తం కూడా ఎల్లో పింక్ అలాగే గోల్డ్ జరీతో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. హ్యాండ్ చుట్టుకొలతను చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 11.5 ఇంచెస్ అయితే ఉంది. పొడవు కూడా ఇక్కడ దగ్గరగా 10 ఇంచెస్ ఉంది. ఈ బ్లౌజ్ వర్క్ను కూడా మనమైతే ఒక 6 ఇంచెస్ హ్యాండ్ పెట్టించుకోవాలి అన్న చక్కగా పెట్టించేసుకోవచ్చండి. వర్క్ పోయే ఛాన్స్ అయితే ఉండదు. చూసారు కదా, 10.5 ఇంచెస్ అయితే బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా అయితే హ్యాండ్కి అయితే సెట్ చేయించుకోవచ్చు. ఇక్కడ మరొక పీస్ మీదనేమో మనకి హ్యాండ్ వర్క్ వచ్చేసింది, బ్యాక్ నెక్ వర్క్ అయితే వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ మొత్తం కలిపి కూడా మనకి 80 సెంటీమీటర్సే ఉంటుందండి. 1 మీటర్ అయితే రాదు ఫ్యాబ్రిక్. 2 పీస్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ
బ్యాక్ నెక్ వర్క్ చూడండి, మనం ఫ్రంట్ నెక్లో చూసాం కదా మ్యాంగో ప్యాటర్న్ ఉన్న డిజైన్, అలాగే ఫ్లవర్స్ వచ్చి అయితే ఈ విధంగా నిండుగా వచ్చేసిందండి. వర్క్ అయితే నెక్కు అయితే సూపర్గా ఉంది వర్క్. ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే మీరు క్యాటలాగ్ని చూసేయండి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అయితే మనకి దగ్గరగా 10 ఇంచెస్ అయితే వచ్చేసింది. వెడల్పు కూడా చక్కగా నీట్గా ఉందండి. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా నెక్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ దగ్గర నుంచి కూడా నేను వర్క్ని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. పింక్ థ్రెడ్ వీవింగ్తో అయితే నెక్ లైన్లో ఒక డిజైన్ వచ్చేసింది. మళ్ళీ ఆ పింక్ థ్రెడ్ పక్కకి 2 లైన్స్ అయితే మనకి గోల్డ్ జరీతో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. సైడ్కి ఇలా వర్క్ వచ్చేసింది. హ్యాండ్లో ఉంది కదండి, కొంచెం రౌండ్ డిజైన్స్ వచ్చాయి కదా, నెక్కి సైడ్ కూడా ఖాళీగా ఉండకుండా అలా అయితే వర్క్ వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదైతే క్యాన్వర్స్ అండి. ఇలా తీస్తే పోతుంది, దీంతో అయితే అంత టెన్షన్ ఏమొద్దు. కొంతవరకు చూడంగానే ఇదేంటి ఇలా వచ్చేసిందని అయితే ఆలోచిస్తూ ఉంటారు కదా, అది అలా తీస్తే పోతుంది. స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు వాళ్ళే తీసేస్తారు. ఓవరాల్గా ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. మరొక డిఫరెంట్ ట్రెండీ బ్లౌజ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే మనకి కచ్ వర్క్ అంటాం కదా, కొంచెం ఓల్డ్ డేస్లలోనైతే ఈ వర్క్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి. మళ్ళీ ఇందులో మిర్రర్స్ కూడా వేసి అయితే వర్క్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి ఈ బ్లౌజెస్ అయితే. నేను ఈ కలెక్షన్ అయితే తీసుకున్నాను. పట్టు శారీస్ మీదకి లేదా ఫ్యాన్సీ శారీస్ మీదకి సింపుల్గా వర్క్ కావాలి అంటే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. వర్క్ చూడండి ఎంత సింపుల్గా ఉందో. హ్యాండ్కి అయితే మనకి ఇలా సింపుల్గా వర్క్ అయితే వచ్చేస్తుంది, నిండుగా ఉంది. చూడండి మొత్తం కూడా ఇలా మనకి మస్టర్డ్ ఎల్లో, రెడ్ కలర్, వైట్ కలర్ థ్రెడ్తో అయితే ఈ కచ్ వర్క్ అయితే వచ్చేసిందండి. దీన్ని అయితే కచ్ వర్క్ అయితే అంటారు. మీకు తెలిసినంత వరకు ఈ వర్క్ని ఏమంటారు కామెంట్ సెక్షన్లో అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడ మొత్తం కూడా చూడండి ఇలా డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ పొడవు వచ్చేసి వర్క్ పొడవు వచ్చేసి మనకి 9 ఇంచెస్ వరకు వచ్చిందండి. చూడడానికి చిన్నగా ఉన్నా కానీ మంచిగా ఎల్బో హ్యాండ్స్ వర్క్ పెట్టించుకోవడానికి కూడా 10 ఇంచెస్ వరకు వర్క్ వచ్చేసింది. చాలా బాగుంది. ఇక్కడైతే ఈ వర్క్ వచ్చినంత వరకు పెట్టించుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ 2 హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ చూస్తున్నారు కదా, నిండుగా వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ నెక్కి అయితే మనకి వచ్చిన ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి, నిండుగా వచ్చేసింది. నెక్కి అయితే రెడ్, మస్టర్డ్ ఎల్లో, వైట్ షేడ్లోనైతే ఈ వర్క్ అయితే ఉంటుంది. చాలా బాగుంది డిజైన్ అయితే. నేను నెక్ డీప్ని కూడా చూపిస్తాను చూడండి. నెక్ డీప్ వచ్చేసి అయితే మనకి 9.5 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. కొంచెం నెక్ చిన్నగానే ఉంది, మరి వెడల్పు కూడా ఎక్కువగా అయితే లేదు. వర్క్ చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది, నీట్గా ఉంది. కింద వచ్చేసేసరికి నెక్ సెంటర్లోనైతే ఇలా ఒక రౌండ్గా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. సైడ్ కూడా ఖాళీగా ఉండకుండా అయితే ఇలా మొత్తం కూడా ఎల్లో, వైట్ అలాగే రెడ్ థ్రెడ్తో అయితే ఈ వర్క్ అయితే వచ్చేసిందండి. చాలా బాగుంది. ఇక ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే ఫ్రంట్ నెక్ అయితే మనకి 7 ఇంచెస్ దాకా వర్క్ వచ్చేసింది. సేమ్ బ్యాక్ నెక్లో చూసాం కదా, అదే వర్క్ అయితే ఫ్రంట్ నెక్లో అయితే వచ్చేసింది. నేను తీసుకున్న బ్లౌజ్ కలర్ వచ్చేసి అయితే పర్పుల్ షేడ్లోనైతే బ్లౌజ్ని తీసుకున్నాను. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనైతే వర్క్ వచ్చేసింది. 1 మీటర్ అయితే బ్లౌజ్ ఉందండి. హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సరిపోతుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ ఇట్ అనే చెప్తాను. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఈ బ్లౌజ్ కూడా మంచి ట్రెండింగ్లో ఉందండి మీషోలోనైతే. వర్క్ కూడా డిఫరెంట్గా ఉంది. మనకి పట్టు శారీస్ మీది కానీ ఫ్యాన్సీ శారీస్ మీది కానీ ఇలాంటి వర్క్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ కాన్సెప్ట్లోనైతే డిజైన్ వచ్చేస్తుంది కదా, కొంచెం ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది. హ్యాండ్కి చూడండి ఒక 3 ఇంచెస్ బార్డర్లోనైతే ఇలా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో అయితే వర్క్ ఉంటుంది. ఎల్లో, గ్రీన్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చేస్తుంది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే నీట్గా వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, వర్క్ అయితే చాలా బాగుంది. మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. మధ్యలోనైతే సిల్వర్ జరీతో అయితే ఇలా చిన్న ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. నిండుగా ఉందండి హ్యాండ్ వర్క్ అయితే. ఇక్కడ హ్యాండ్ వర్క్ అయితే మనకి దగ్గరగా 11 ఇంచెస్ దాకా వచ్చేసింది. నేను టేప్తో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 12 ఇంచెస్ ఉందండి. చక్కగా అందరికీ సరిపోయే డిజైనే వచ్చేసింది మనకి హ్యాండ్ చుట్టుకొలతకైతే. ఇక్కడ చూడండి 11 ఇంచెస్ దాకా అయితే హ్యాండ్ వర్క్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఒక 6 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టించేసుకోవచ్చు, లేదా 9 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టించుకోవచ్చు, లేదా 11 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టించేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ పోతుందన్న టెన్షన్ ఏముండదు. ఒక్కొక్కసారి కట్ చేస్తే దారాలన్నీ పోతాయన్న టెన్షన్ ఉంటుంది కదా, అలా అయితే ఏముండదండి. 2 హ్యాండ్స్ కూడా వర్క్ నిండుగా వచ్చేసింది. ఇక్కడ నేను నెక్ డీప్ని చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి అయితే 10.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. వెడల్పు కూడా మంచిగా చక్కగా వచ్చేసింది. మంచి రౌండ్ నెక్ అయితే ఇక్కడ డిజైన్ అయితే చూస్తున్నారు కదా, హ్యాండ్లో చూసిన విధంగానే ఈ వర్క్ అయితే వచ్చేసిందండి. మొత్తం కూడా నీట్గా ఉంది. మనం మల్టీ కలర్ శారీస్ మీదకైతే ఈ బ్లౌజ్ని పేరప్ చేయొచ్చు. ఇందులో గ్రీన్ థ్రెడ్ వీవింగ్ ఉంది, అలాగే ఎల్లో థ్రెడ్ వీవింగ్, సిల్వర్, గోల్డ్ జరీతో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి
మనమైతే చాలా శారీస్ మీదకి ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా 2 పీస్ కాన్సెప్ట్లో వచ్చింది కాబట్టి ఒక పీస్ మీదేమో హ్యాండ్ వర్క్ అలాగే బ్యాక్ నెక్ వర్క్ వచ్చేసింది, మరొక పీస్ మీదనేమో హ్యాండ్ వర్క్ ఫ్రంట్ నెక్ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ డిజైన్లో కూడా మనం బ్యాక్ నెక్లో చూసిన విధంగానే వర్క్ అయితే ఉందండి. ఈ వర్క్ అంతా కూడా మనకి 7 ఇంచెస్ దాకా వచ్చేసింది వర్క్ అయితే. బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి. బ్లౌజ్ పీస్ అయితే 80 సెంటీమీటర్సే ఉంటుంది. మనకి 1 మీటర్ రాదు, 90 సెంటీమీటర్స్ కూడా ఉండదండి, 80 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ఏనండి. చాలా బాగుంది వర్క్ అయితే, సింపుల్గా నీట్గా ఉంది. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. మనలో చాలా వరకు 99% అయితే బ్లాక్ కలర్ బ్లౌజెస్ని అయితే ఎక్కువగా ఇష్టపడతారు కదా, అందులో ఇలాంటి పింక్ ఫ్లవర్స్ వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అండి, ఎప్పటికీ చాలా బాగుంటుంది. ఇక్కడ బ్లౌజ్కి హ్యాండ్ వర్క్ మీద చూస్తున్నారు కదా, హ్యాండ్ మీద అయితే మనకి ఇలా ఒక లైన్ వచ్చేసిందండి. హ్యాండ్కి కింది సైడ్ అయితే ఇలా ఒక లైన్ వచ్చేస్తుంది. పైకి వచ్చేసేసరికి అయితే మనకి గోల్డ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, నీట్గా వచ్చేసిందండి వర్క్ అయితే. ఇక్కడ లీవ్స్ కూడా వచ్చాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ లీవ్స్ చుట్టూ కూడా మనకి సిల్వర్ జరీతో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. ఫ్లవర్స్ చుట్టూ కూడా మనకి బార్డర్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ బార్డర్ లైన్స్ అన్నీ కూడా ఇలా సిల్వర్ జరీతో అయితే వర్క్ వచ్చేసింది. మధ్యలో కూడా చిన్న చిన్న బంచెస్ టైప్లో ఫ్లవర్స్ మధ్యలోనైతే ఈ సిల్వర్ జరీతో ఉంటుంది. లీవ్స్ చిట్టి చిట్టి ఫ్లవర్స్ మాత్రం గోల్డ్ జరీ వీవింగ్తో అయితే వస్తాయండి. ఇక్కడ ఈ పింక్ ఫ్లవర్స్ అయితే హైలైట్గా కనిపిస్తున్నాయి. వర్క్ వచ్చినంత వరకు అయితే మనం ఈ డిజైన్ అయితే హ్యాండ్కి పెట్టించుకోవాలి. కొంచెం కట్ చేయించినా కానీ బ్లౌజ్ లుక్ పోతుందండి, హ్యాండ్కి వచ్చిన లుక్ అయితే. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత చూసారు కదా, 12 ఇంచెస్ అయితే ఉంది. పొడవును కూడా చూపిస్తాను. ఇక్కడ పొడవు వచ్చేసి అయితే మనకి దగ్గరగా 10 ఇంచెస్ అయితే వచ్చేసింది. 10.5 ఇంచెస్ ఉందండి, 10 ఇంచెస్ కాదు, 10.5 ఇంచెస్ ఉంది. వర్క్ ఉన్నంత ఈ డిజైన్ వచ్చిన వరకు మనం కుట్టించుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. ఇక ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే ఫ్రంట్ నెక్ చూడండి, గోల్డ్ జరీతో అయితే ఇలా ఒక లైన్ అయితే వచ్చేసింది. సైడ్కి మనకి మళ్ళీ గోల్డ్ జరీతోనే లీవ్స్ వచ్చాయి, పింక్ ఫ్లవర్స్ వచ్చాయండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. నాకైతే పర్సనల్గా ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. చాలా శారీస్ మీదకైతే ఈ బ్లౌజ్ని వేసుకోవచ్చు కదా, కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుందని అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా 2 పీస్ కాన్సెప్ట్లోనే వచ్చేసింది. ఇక్కడ ఈ పీస్ మీద అయితే మనకి బ్యాక్ నెక్ వర్క్ వచ్చింది. చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నెక్ డీప్ను కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నెక్ డీప్ వచ్చేసి అయితే 10.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఫ్లవర్ డిజైన్ కూడా సూపర్గా ఉందండి. మొత్తం కూడా చిట్టి చిట్టి గులాబీ డిజైన్ అయితే ఇక్కడ ఉంది. లీవ్స్ కూడా చాలా బాగున్నాయి. వీటి చుట్టూ కూడా మనకి సిల్వర్ జరీతో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇక్కడ బ్లౌజ్ కూడా సైడ్కి ప్లెయిన్గా ఉండకుండా ఇలా చిన్న చిన్న గోల్డ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చూడండి ఎంత నీట్గా ఉందో. నేనైతే ఈ బ్లౌజ్ని కూడా హైలీ రికమెండ్ చేస్తానండి. ఈరోజు తీసుకొచ్చిన కలెక్షన్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ కూడా చెప్పడం మర్చిపోయాను, 80 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఈరోజు చూపించిన బ్లౌజెస్లలో మీకే కలెక్షన్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. అలాగే మీకు కలెక్షన్ నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసేయండి. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారు కదా, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. త్వరలో మన ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వబోతుంది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చేస్తే నేను కొత్త కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇక ఎలాంటి కలెక్షన్ మీకు రివ్యూస్ కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ముందు మీ ముందుకైతే నేను కొత్త కలెక్షన్ని తీసుకొస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో జ్యువెలరీ కలెక్షన్ ఉంది, శారీ కలెక్షన్ ఉంది, ఇలాంటి బ్లౌజ్ కలెక్షన్, మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ కూడా మన ఛానల్లో అయితే షేర్ చేశానండి. ఇక ముందు కూడా కలెక్షన్ అయితే చాలా రాబోతుంది. మీరైతే అప్డేట్ని మిస్ అవ్వకండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.